హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. మీరు వింటున్నారు జనార్దన్ సార్ మ్యాథ్స్ క్లాస్. నేను మీ జనార్దన్ సార్ని. ఈరోజు మనం ప్రైమ్ నంబర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, సో మనకు వచ్చిన నంబర్ ప్రైమ్ నంబరా కాదా అని మనం ఎలా గుర్తుపట్టాలి, సో ఇంకా దాంట్లో వెరైటీస్ ఏమున్నాయి, దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాం అండి. సో ఫస్ట్ మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తే అసలు ప్రైమ్ నెంబర్స్ ఏంటి, దాన్ని మామూలుగా మనం స్టూడెంట్స్కి అయితే ఎలా చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వస్తే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికి టెక్నిక్ కూడా లాస్ట్లో ఉంటుందండి, షార్ట్ కట్ అనేది. సో ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అనేది ఎలా గుర్తుపట్టాలి అనే దానికి అప్ టు 100 నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ని ఎలా గుర్తుపట్టాలి అనే దానికి ఒక టెక్నిక్, షార్ట్ కట్ కూడా ఒక టెక్నిక్ ఇవ్వబడుతుంది. సో ఒకరి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. సో ఫస్ట్ మన స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, ప్రైమ్ నెంబర్స్ ఎలా ఉండాలి, వాళ్ళ లెవెల్లో ఎలా ఉంటుంది, నెక్స్ట్ కాంపిటేటివ్ లెవెల్లో ఎలా ఉంటుందని చెప్తున్నాం. సో దాని గురించి డిస్కస్ చేసే ముందు అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు ఉన్నటువంటి నంబర్స్ ఫ్రమ్ 1 నుంచి స్టార్ట్ చేసుకుంటే 1 నుంచి ఉన్నటువంటి నంబర్స్లో ఆల్రెడీ మనం గమనించిన క్లాస్లో డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేసామండి. 2తో డివిజిబిలిటీ రూల్స్, 3 డివిజిబిలిటీ రూల్స్ ఇలా మనం డిస్కస్ చేసాం. సో వాటిలో 2తో డివిజిబుల్ అయ్యేటువంటి నంబర్స్ని ఈవెన్ నంబర్స్ అంటాము. ఏ నెంబర్ అయినా 2తో డివిజిబుల్ అయితే అంటే రిమైండర్ 0 వస్తే వాటిని ఈవెన్ నంబర్స్ అంటాము. సో ఈవెన్ నంబర్స్ మనం ఎలా గుర్తుపట్టాలి అంటే 2తో డివిజిబిలిటీ రూల్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేస్తే మనం ఈవెన్ నెంబర్స్ గుర్తుపట్టచ్చు. సో 2 డివిజిబిలిటీ రూల్ అంటే చెప్తున్నాం, యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 ఈ 5 డిజిట్స్లో ఏ డిజిట్ ఉన్నా సరే దట్ ఈస్ ఈవెన్ నంబర్. ఇన్ యూనిట్స్ ప్లేస్ 0, 2, 4, 6 and 8 any one of these digits in the units place then it is a even number. అంటే లైక్ 10, 20, 30 ఇవన్నీ 80, 90, 88, 80, 28, 38. సో ఇవన్నీ ఈవెన్ నంబర్స్. సో 2తో డివిజిబుల్ కాకపోతే, సో 2తో డివిజిబుల్ కావడం లేదు అంటే యూనిట్స్ ప్లేస్ 0, 2, 4, 6, 8 ఇవి కాకుండా రిమైనింగ్ డిజిట్స్ 1, 3, 5, 7 and 9 ఈ 5 డిజిట్స్ కానీ యూనిట్స్ ప్లేస్ లో ఉంటే వాటిని ఆడ్ నంబర్స్, అవి 2తో డివిజిబుల్ కావు. సో వాటిని ఆడ్ నంబర్స్ అన్నాం. ఎగ్జాంపుల్ 1, 11, 21 ఇవన్నీ ఆడ్ నంబర్స్. 3, 30, 23, 33 లైక్ దిస్ వన్ ఆడ్ నంబర్స్. 5, 25, 5, 15, 25 ఇవన్నీ ఆడ్ నంబర్స్ వస్తాయి. అలా ఇవన్నీ ఆడ్ నంబర్స్ వస్తున్నాయి. సో ఈవెన్ నంబర్స్ అండ్ ఆడ్ నంబర్స్. నెక్స్ట్ ప్రైమ్ నంబర్స్. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ నంబర్స్ లో, ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ లో ఎవ్రీ 1 ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్. ఎందుకంటే ప్రతి నంబర్ని 1 into itself అని రాయొచ్చు. సో 1 ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్ అండ్ 1 ఈస్ ద లీస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్. ఏ నంబర్కైనా 1 అనేది లీస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ ఎవ్రీ నంబర్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫ్యాక్టర్. సో ప్రతి నంబరు ఆ నంబర్కి అదే ఫ్యాక్టర్ అవుతుంది, అది ఆ నంబర్కి గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. సమ్ నంబర్స్ కి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ 1 and itself కాకుండా రిమైనింగ్ నంబర్స్ కూడా కొన్ని నంబర్స్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, కొన్నిటికి అసలు ఫ్యాక్టర్స్ అనేవి లేకుండా ఓన్లీ 1 and itself అవ్వచ్చు. సో ద నంబర్స్ విచ్ హ్యాస్ ఎగ్జిస్ట్ ఓన్లీ 1 and itself, సో 1 and itself మాత్రమే ఫ్యాక్టర్స్ గా ఉంటే సో అలాంటి నంబర్స్ ని ప్రైమ్ నంబర్స్ అంటాము. 1 and itself కాకుండా వేరే అనదర్ ఫ్యాక్టర్స్ కూడా ఎగ్జిస్ట్ అయితే వాటిని కాంపోజిట్ నంబర్స్ అంటాము. ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్. The numbers which has exist only 1 and itself is a factors is called prime numbers. Any another factor exists, any another factor except 1 and itself. 1 and itself కాకుండా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఎగ్జిస్ట్ అయితే then it is called a composite number. For example 5 ని 1 into 5 తప్పితే వేరే రైట్ చేయలేము. 1 into 5 అని మాత్రమే రైట్ చేయగలుగుతాం. 13 1 into 13 అని మాత్రమే రైట్ చేయగలుగుతాం.
సో అలా 1 into itself అని మాత్రమే రైట్ చేయగలిగితే వేరే ఫ్యాక్టర్స్ సో అలా ఎగ్జిస్ట్ అవ్వకపోతే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో 5, 13 ప్రైమ్ నెంబర్స్. అలా కాకుండా 6 1 into 6 అని రాయొచ్చు, అలాగే 2 into 3 అని కూడా రైట్ చేయొచ్చు. అంటే అనదర్ ఫ్యాక్టర్ 1 and 6 కాకుండా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి వాటిని కాంపోజిట్ నంబర్స్. సో 1 and 6 అలాగే 10 1 into 10 అని రైట్ చేయొచ్చు, 2 into 5 అని కూడా రైట్ చేయొచ్చు. సో అలా అనదర్ ఫ్యాక్టర్స్ కూడా ఇలా ఎగ్జిస్ట్ అయితే వాటిని కాంపోజిట్ నంబర్స్ అని, 1 and itself కాకుండా వేరే ఏ ఫ్యాక్టర్స్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే వాటిని ప్రైమ్ నంబర్స్ అని అంటున్నాము. సో ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్. సో ఇప్పుడు ఆ ప్రైమ్ నంబర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 1 to 100 ఉన్నటువంటి వాటిలో ఇంకా దాంట్లో ఏమేమి వెరైటీస్ వస్తాయి, ఇంకా ఏ టైప్ ఆఫ్ ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్లో, సో అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ మెథడ్ని మనకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ ఎరిటోస్థైనిస్. సో 1 to 100 ఉన్నటువంటి నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ ఎరిటోస్థైనిస్. ఇది మనకు అకాడమిక్ స్టాండర్డ్స్లో 6th క్లాస్లో ఉంటుంది. సో దీన్ని 1 to 100 మనం 1 నుంచి 100 వరకు నంబర్స్ యాడ్ చేస్తున్నామండి. మన కన్వీనియంట్ కోసం 1 to 10 ఫస్ట్ లైన్లో, సెకండ్ లైన్ 11 to 20, 21 to 31, 30 ఇలా మనం 10 నంబర్స్ ఒక లైన్ తీసుకొని 10 లైన్స్ అరేంజ్ చేసుకుంటాం. సో మనం అరేంజ్ చేసుకోవడం అనేది మన కన్వీనియంట్. సమ్ టైమ్స్ 6 నంబర్స్ తీసుకొని అరేంజ్ చేస్తారండి, కొంచెం ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో. ఓకే, ఎనీవే మనం ఎలా అన్నా అరేంజ్ చేసుకున్నా చేసే ప్రొసీజర్ మాత్రం ఒకటే. సో ఫస్ట్ ఇక మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైమ్ నంబర్స్. ఈ ఫ్యాక్టర్స్ ఇస్ 1 and itself అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రైమ్ నంబర్స్ కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాంపోజిట్ నంబర్స్ కి ఈ 2 కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి, అంటే అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్. ప్రైమ్ నంబర్స్ కి ఎగ్జాక్ట్ గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాంపోజిట్ నంబర్స్ కి అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ 1 కి ఓన్లీ 1 ఫ్యాక్టర్, ఓన్లీ 1 ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 1. 1 అనేది 1 మాత్రమే ఫ్యాక్టర్ అవుతుంది, 1 కాకుండా వేరే నంబర్ ఫ్యాక్టర్ కాదు. అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. 1 కు మాత్రమే 1 ఫ్యాక్టర్ ఉంటుంది. రిమైనింగ్ వాటన్నిటికీ 2 ఫ్యాక్టర్స్ కానీ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ కానీ ఉంటాయి. సో దట్స్ వై 2 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. సారీ, 1 కు ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్ కావాలి అంటే ఎగ్జాక్ట్ గా 2 ఫ్యాక్టర్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. 1 కు 2 ఫ్యాక్టర్స్ లేవు, ఇట్ హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. సో దట్స్ వై ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. సో అలాగే 1 కాంపోజిట్ నంబర్స్ అంటే అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. బట్ 1 హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. సో దట్స్ వై ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నంబర్ ఆల్సో. 1 ఈజ్ నెదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్. అది ప్రైమ్ నంబర్ కాదు, కాంపోజిట్ నంబర్ కూడా కాదు. సో నెక్స్ట్ 2ని రౌండ్ ఆఫ్ చేస్తున్నాం. నెక్స్ట్ నంబర్ 2 అనేది ఫస్ట్ నంబర్ కాబట్టి ఇది ప్రైమ్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ 2 మల్టిపుల్స్. 2 మల్టిపుల్స్ అంటే 2తో డివిజిబుల్ అవ్వాలి. 2తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 0 ఉండాలి. సో ఇవన్నీ 0తో 2తో డివిజిబుల్ అవుతాయి. యూనిట్స్ ప్లేస్ లో 2 ఉన్నటువంటి 2తో డివిజిబుల్ అవుతాయి. 4 ఉన్నటువంటి 2తో డివిజిబుల్ అవుతాయి. 6 ఉన్నటువంటి 2తో డివిజిబుల్ అవుతాయి. 8 ఉన్నటువంటి 2తో డివిజిబుల్ అవుతాయి. సో దీస్ ఆల్ ఆర్ ఈవెన్ నంబర్స్. సో ఇవన్నీ 2తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి, అంటే వీటన్నిటికీ 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కాంపోజిట్ నంబర్స్. ఓకే, సో 2 అయిన తర్వాత నెక్స్ట్ నంబర్ 3. ఇప్పుడు 3 మల్టిపుల్స్. 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 72, 75, 78, 81, 84, 87, 90, 93, 96, 99. సో 3 టేబుల్లో ఎంటర్ అయ్యేటువంటి వాటిని ఇవి
ఇవన్నీ కాంపోజిట్ నెంబర్ 3 టేబుల్ లో వస్తున్నాయి కాబట్టి వీటన్నిటికి 3 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో దట్స్ వై ఇట్స్ ఏ కాంపోజిట్ నంబర్స్. సో 3 అనేది ప్రైమ్ నెంబర్, 3 టేబుల్ లో వచ్చే రిమైనింగ్ నంబర్స్ అన్ని కాంపోజిట్ నంబర్స్. సో వాటిని క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ నెంబర్ ఏముంది 5. 5 ఇస్ ఏ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 5 టేబుల్ లో వచ్చేటువంటి నంబర్స్. సో ఫిఫ్త్ డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసుకుంటే 5 టేబుల్ తో క్యాన్సిల్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 5 ఉండాలి. సో 5 ఇక్కడ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. లేదా యూనిట్స్ ప్లేస్ లో 0 ఉండాలి. సో ఇక్కడ అలాగే క్యాన్సిల్ అయిపోయినాయి. సో 5 తో క్యాన్సిల్ అవ్వాలి, యూనిట్స్ ప్లేస్ లో 5 కానీ 0 కానీ ఉంటే క్యాన్సిల్ అవుతాయి. అవి 5 టేబుల్ లోకి వస్తాయి కాబట్టి సో దీస్ ఆల్ ఆర్ కాంపోజిట్ నంబర్స్. నెక్స్ట్ నంబర్ 7. 7 మల్టిపుల్స్ 7 ones 7 14 21 28 35 42 49 56 63 70 77 84 91 and 98. సో 7 టేబుల్ తో ఇలా క్యాన్సిల్. సో ఇలా మనం ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేస్తే మనకు కంప్లీట్ అయినట్టు? ఇలా ప్రతి నెంబర్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటూ వాటి టేబుల్స్ మనం మల్టిప్లై చేసుకుంటూ పోతే పాసిబుల్ అవుతుందా అంటే, సో ఇక్కడ మనం లాస్ట్ నెంబర్ 100 ఉంది కాబట్టి 100 ని 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా 10 into 10 అని రైట్ చేయొచ్చు. 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయాలి. దాన్ని స్క్వేర్ రూట్స్ అంటామండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 100 స్క్వేర్ రూట్ అంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 వస్తుంది. సో 10 వచ్చింది కాబట్టి 10 కంటే బిలో ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ యొక్క టేబుల్స్ అన్ని క్యాన్సిల్ అవ్వాలి. 10 కంటే బిలో ఉన్నటువంటి నంబర్స్ ఇప్పుడు 10 వరకు అన్నీ అయిపోయాయి, అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇక్కడికి మనం స్టాప్ చేయొచ్చు. సో 100 మన లాస్ట్ నెంబర్ 100 కాబట్టి 100 ని 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేస్తాం. సో ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేసిన తర్వాత దానికంటే బిలో ఉన్నటువంటి నంబర్స్ యొక్క టేబుల్స్ అన్ని క్యాన్సిల్ అవ్వాలి. సో మనకు అన్ని నంబర్స్ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి సో ఇది మనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్యాన్సిల్ కాకుండా రిమైనింగ్ నంబర్స్ ఏమేమి ఉన్నాయి? 11 13 17 19 23 29 31 37 41 43 47 50 53 59 61 67 71 73 79 83 89 97. సో ఇలా రౌండ్ ఆఫ్ చేయండి. రిమైనింగ్ నంబర్స్ అన్నిటి మనం రౌండ్ ఆఫ్ చేసాం. సో ఇవన్నీ మనకు ప్రైమ్ నంబర్స్ అవుతాయి. సో ఏవేవి ఉన్నాయి ప్రైమ్ నంబర్స్? సో ఒకటి మనం ఇక్కడ చూస్తే 2 3 5 7 11 13 17 19 23 29 31 37 తర్వాత 41 43 47 నెక్స్ట్ 53 తర్వాత 59 61 నెక్స్ట్ 67 నెక్స్ట్ 71 73 79
83, 89 and 97. So 4 my line ki 1 2 3 4 5 6 6 4 24 and 25. So totally 25 prime numbers up to 100. So ఇలా మనం స్టూడెంట్స్ లెవెల్లో వాళ్ళకి అర్థమయ్యే అండర్స్టాండింగ్ కోసం 10 నంబర్స్ లైన్స్ గా రైట్ చేసుకుంటున్నాం. వాళ్ళ యొక్క టేబుల్స్ ఫస్ట్ నుంచి ఫస్ట్ నంబర్ నైదర్ 1 is neither prime nor composite. నెక్స్ట్ 2 తీసుకుంటున్నాం. 2 is a prime number. 2 టేబుల్స్ లో ఉన్నటువంటి క్యాన్సిల్ అవుతున్నాయి. నెక్స్ట్ 3 ప్రైమ్ నంబర్. 3 టేబుల్ లో ఉన్న నంబర్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 5 టేబుల్ లో ఉన్న నంబర్స్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 7 టేబుల్స్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. అప్ టు 100 వరకు మనం ఏ టేబుల్ వర్క్ చేయాలి అంటే 100 ని మనం 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా 10 into 10 గా డివైడ్ చేసుకోవచ్చు. కాబట్టి 10 బిలో వచ్చేటువంటి ప్రైమ్ నంబర్స్ అప్ టు 7 కాబట్టి 7 టేబుల్ వరకు క్యాన్సిల్ అయిపోయినాయి. సో రిమైనింగ్ నంబర్స్ అన్ని ప్రైమ్ నంబర్స్ అయినాయి. సో దీస్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్. ఓకే అండి. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఈ విధంగా అప్ టు 100 ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి అంటే మన నంబర్స్ అన్ని రైట్ చేసి వాటిని క్యాన్సిల్ చేసి చేయడం అనేది కొంచెం డిఫికల్ట్, టైం వేస్ట్. సో దీనికోసం ఇంకొక మెథడ్ ఉంది, దాన్ని కూడా డిస్కస్ చేస్తామండి. సో దాన్ని డిస్కస్ చేసే ముందు సో ఇక్కడ మనకు ఉన్నటువంటి వాటిలో ప్రైమ్ నంబర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97. సో ఇవి ప్రైమ్ నంబర్స్. సో ఇప్పుడు మనం ప్రైమ్ నంబర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది. నెక్స్ట్ వీటిలో ఒక్కరు మనం అబ్జర్వ్ చేస్తే 2 మాత్రమే ఈవెన్ ప్రైమ్ నంబర్ అండ్ లీస్ట్ ప్రైమ్ నంబర్. ఈవెన్ ప్రైమ్ నంబర్ అండ్ లీస్ట్ ప్రైమ్ నంబర్. సో 2 మాత్రమే ఈవెన్ నంబర్. ప్రైమ్ నంబర్స్ లో 2 ఒక్కటే ఈవెన్ నంబర్. రిమైనింగ్ ప్రైమ్ నంబర్స్ అన్ని చూడండి అన్ని ఆడ్ నంబర్స్ మాత్రమే. ఈవెన్ నంబర్ అంటే ఏమీ లేదు. సో మనం 100 వరకు ఏ నంబర్ ఇచ్చినా అది ఈవెన్ నంబర్ గానైతే అది ప్రైమ్ నంబర్ కాదు, ఎక్సెప్ట్ 2 కాకుండా ఇది ఏ ఈవెన్ నంబర్ ఇచ్చినా అది ప్రైమ్ నంబర్ కాదు. సో మనం 2 టేబుల్ తో డివిజన్ చేయకుండానే అది ప్రైమ్ నంబరా కాదా కాంపోజ్ ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి సో ఈవెన్ నంబర్స్ ఏవి ప్రైమ్ నంబర్స్ కాదు కాబట్టి అది ప్రైమ్ నంబర్ కాదు అనేది మనం డిసైడ్. రిమైనింగ్ అన్ని ఆడ్ నంబర్స్. సో ప్రైమ్ నంబర్స్ కాదా మనం చెక్ చేయాలంటే అది ఆడ్ నంబర్ లో మాత్రమే చెక్ చేస్తాం. ఓకే అండి. నెక్స్ట్ ప్రైమ్ నంబర్స్ వచ్చిన తర్వాత దీని మీద మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. వాట్ ఈస్ ద లీస్ట్ ప్రైమ్ నంబర్? అన్నిటికంటే చిన్నదైనటువంటి ప్రధాన సంఖ్య ప్రైమ్ నంబర్ ఏంటి అంటాం. సో లీస్ట్ ప్రైమ్ నంబర్ ఇస్ 2. వాట్ ఈస్ ద ఈవెన్ ప్రైమ్ నంబర్? ఈవెన్ ప్రైమ్ నంబర్ ఏంటి అని అంటాడు. ఈవెన్ ప్రైమ్ నంబర్ ఆల్సో 2. లీస్ట్ ప్రైమ్ నంబర్ అన్నా ఈవెన్ ప్రైమ్ నంబర్ అన్నా 2 మాత్రమే. నెక్స్ట్ వాట్ ఈస్ ద లీస్ట్ ఆడ్ ప్రైమ్ నంబర్? వాట్ ఈస్ ద లీస్ట్ ఆడ్ ప్రైమ్ నంబర్ అంటాడు. ఆడ్ ప్రైమ్ నంబర్ అంటే 3 వస్తుంది. ఈవెన్ లీస్ట్ ప్రైమ్ నంబర్ అంటే 2. లీస్ట్ ఆడ్ ప్రైమ్ నంబర్ అంటే 3. సో ఇలా అడుగుతాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ సింగిల్ డిజిట్ ప్రైమ్ నంబర్? సింగిల్ డిజిట్ అంటే బిలో 9. దాంట్లో ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ లార్జెస్ట్ ప్రైమ్ నంబర్ 7 ఉంది. వాట్ ఈస్ ద లార్జెస్ట్ డబుల్ డిజిట్ ప్రైమ్ నంబర్? 2 డిజిట్స్ ఉన్నటువంటి వాటిలో ప్రైమ్ నంబర్ ఏంటి? 89. హౌ మెనీ 2 డిజిట్ ప్రైమ్ నంబర్స్ ఆర్ రిపీటెడ్ the digits? సేమ్ డిజిట్స్ ఆర్ రిపీటెడ్. 11 ఒక్కటే రిపీట్ అవుతుంది. సేమ్ డిజిట్ 1 1. ఇంకా ఎక్కడ ఉంటే ప్రైమ్ నంబర్స్ ఎక్కడ రిపీట్ అవ్వడం లేదు. సో సేమ్ డిజిట్స్ ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ ఏం చేయాలంటే 11 ఓన్లీ 1 నంబర్ ఉంది. సో హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఇన్ 2 digit ప్రైమ్ నంబర్స్ రిపీటెడ్ ద డిజిట్? సో 11 ఉంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఫార్మ్డ్ విత్ కన్సిక్యూటివ్ డిజిట్స్? కన్సిక్యూటివ్ డిజిట్స్ కంటిన్యూగా ఉన్నటువంటి నంబర్స్ అంటే 1 2 లేదా 2 1 2 3 ఆర్ 3 2. ఇలా కన్సిక్యూటివ్ డిజిట్స్ వరుసగా ఉన్నటువంటి నంబర్స్ తో ఫామ్ అయ్యేటువంటి ప్రైమ్ నంబర్స్ 2 3. నెక్స్ట్ 4 3 ఆర్ 3 4.
Next 67, 67. So these are the consecutive digits to form a number. 23 వస్తుంది, 43 వస్తుంది, 23 32 రావాలి లేదు. నెక్స్ట్ 43, 34, 34 దగ్గర 43 వస్తుంది. నెక్స్ట్ 50, 45 or 54 అవి రెండు కాంపోజిట్ నంబర్స్. నెక్స్ట్ 56 or 63, 67, 56 or 65 రాదు. నెక్స్ట్ 67, 76 రాదు. నెక్స్ట్ 78 or 87 ఉండాలి, అవి రెండు లేవు. నెక్స్ట్ 89 or 98. So these four are the prime numbers formed with consecutive digits. Consecutive digits to form అయ్యేటువంటి prime numbers ఈ 4 మాత్రమే. So వాటిలో least వచ్చి 23, highest 89. Least number 23, highest number 89. So ఇలా prime numbers మీద క్వశ్చన్స్ అడగచ్చు. Next, how many prime numbers ending with 7 up to 100? How many prime numbers are ending with 7? 7 to end with 1, 2, 3, 4, 5, 6. 6 prime numbers ending with 7. 97 and 7 to end అవుతుంది, 67 7 to end అవుతుంది, 47, 37, 17 and 7. So up to 100 అంటే 6 numbers are ending with 7. How many 2-digit numbers ending with 7? అంటే ఓన్లీ 5 మాత్రమే. సో ఇది రాదు. 7 అనేది 2-digit నెంబర్ కాదు, సింగిల్ డిజిట్ నెంబర్ అవుతుంది కాబట్టి హౌ మెనీ 2-digit ప్రైమ్ నంబర్స్ ఎండింగ్ విత్ 7 అంటే ఓన్లీ 5 వస్తాయి. సో ఇలా ఎండింగ్ విత్ సమ్ డిజిట్స్ ఏదో ఒక డిజిట్ ని అడగచ్చు. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. సో ఇక్కడ క్యాన్సిల్ అయిన వాటిలో ఎక్సెప్ట్ 1, ఈ 1 కాకుండా రిమైనింగ్ క్యాన్సిల్ అయిన నంబర్స్ అన్ని కాంపోజిట్ నంబర్స్. సో వాట్ ఇస్ ద లీస్ట్ కాంపోజిట్ నంబర్? 4. లీస్ట్ కాంపోజిట్ నంబర్ ఏంటంటే 4 అవుతుంది. లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నంబర్ 9. లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నంబర్ ఏంటంటే 9. లీస్ట్ కాంపోజిట్ నంబర్ 4. నెక్స్ట్ లీస్ట్ 2-digit కాంపోజిట్ నంబర్ 12. లీస్ట్ 2-digit కాంపోజిట్ నంబర్ 12. సో ఇలా మన కాంపోజిట్ నంబర్స్ మీద కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ ప్రైమ్ నంబర్స్ అయిన తర్వాత మనకు వచ్చేటువంటిది ట్విన్ ప్రైమ్స్. సో ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి వాటిని డిస్కస్ చేస్తామండి. సో వాట్ ఇస్ ద ట్విన్ ప్రైమ్స్?